ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, మంత్రి తలసాని కూడా కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. అటు ట్రాన్సిట్ వారెంట్ కి సంబంధించి కేటీఆర్ వాదించినప్పటికీ కూడా ఏవైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలి అంటూ కూడా ఈడీ అధికారులు చెప్పారు. అయితే ఈడీ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారు, కోర్టులో మీరు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి కేటీఆర్ కూడా వాగ్వాదానికి దిగారు. ఏదేమైనా ప్రీ ప్లాన్డ్ గానే సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ తో కవిత నివాసానికి సోదాల కోసం వచ్చిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. సో సాటర్డే, సండే తర్వాత మండే దీనికి సంబంధించి అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా ముగిస్తే గనక కవిత అరెస్ట్ కొనసాగుతుంది అనే విశ్లేషణ ఎక్కువగా వినిపిస్తోంది. మొత్తానికి కవిత అరెస్ట్ నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఇంట్లోనే కేటీఆర్, హరీష్ రావు ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడ పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కవిత అరెస్ట్ విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున కవిత నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక పొలిటికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కోసమే దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తోంది ప్రభుత్వం అంటూ కూడా వారంతా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదే టైంలో మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, ఒకవైపు మోక్షం, మరోవైపు ఖేదం అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రధాని రోడ్ షో కొనసాగుతోంది, అట్ ద సేమ్ టైం కవిత ఇంటి వద్ద ఒక అలజడి అనేది కనిపిస్తోంది. అటువైపు జయ జయ ధ్వానాలు చేస్తున్నారు, ఇటువైపు మోదీ డౌన్ డౌన్ అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో గతంలో ఎప్పుడూ చూడలేదు. అట్ ద సేమ్ టైం ఈడీ కూడా ఒక మహిళను అరెస్ట్ చేసి ఇలా సడన్ గా తీసుకువెళ్లటం అనేది కూడా గతంలో లేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే గతంలో జరిగిన విచారణ నేపథ్యంలోనే కవిత అరెస్ట్ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఆలస్యమైంది అంటూ కూడా అటుపక్క ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏంటి, ఫేస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆయన కూడా డైరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కు తరలించేందుకు కవిత నివాసం వద్ద ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరి ఢిల్లీకి తరలించిన తర్వాత అక్కడ ఎలాంటి చర్యలు చేపడతారో అన్నదానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శిరీష్, చెప్పండి, మొత్తానికి కవిత అరెస్ట్ నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇటు కేటీఆర్, హరీష్ రావు వచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం అయితే లేదు, అరెస్ట్ తథ్యమని చెప్తున్నారు. సో ఢిల్లీకి చేరుకున్న తర్వాత ప్రొసీజర్ ఎలా ఉండబోతోంది? రాజేశ్వరి, ప్రస్తుతం అయితే ట్రాన్సిట్ వారెంట్ కావాలని అడుగుతున్నారు. మరి ఈడీ నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ వారెంట్ అవసరమా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కేటీఆర్ ప్రస్తుతం అదే వాగ్వాదం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు అంశాలపైన వాదిస్తున్నారు. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టులో మేము తదుపరి విచారణ జరిగేంత వరకు అరెస్ట్ చేయబోమని చెప్పేసి సుప్రీంకోర్టులో ఈడీ తరపు న్యాయవాది హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. ఈ రోజు కూడా ఈ కేసు విచారణ వచ్చిన సందర్భంగా కవిత తరపు న్యాయవాది నెల 19 వరకు వాయిదా కోరారు. సో అప్పుడు ఇచ్చిన ఆదేశాలన్నింటి కూడా ఇప్పుడు కూడా వర్తిస్తాయనేది కూడా కవిత తరపు న్యాయవాదుల యొక్క వాదన. కానీ మేము గత విచారణ సందర్భంగా చెప్పాను తప్ప ఇప్పుడు ఈ రోజు ఏం చెప్పలేదు అనేది కూడా ఈడీ వాదిస్తోంది. రెండో విషయం వచ్చేసి ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా ఢిల్లీకి ఎలా తరలిస్తారనేది ఒక అంశం. అయితే ట్రాన్సిట్ వారెంట్ అవసరమా లేదా అనేది కూడా పరిశీలించాల్సింది. ఒకవేళ ఈడీ నిబంధనల ప్రకారం ట్రాన్సిట్ వారెంట్ కనుక అవసరం లేకపోయినట్లయితే కవితను ఢిల్లీకి తరలిస్తారు. ఢిల్లీకి తరలించిన తర్వాత ఢిల్లీలో ఈడీ కార్యాలయం అనేది కూడా ఉంటుంది. ఈడీ కార్యాలయంలో మహిళా అధికారులు, మహిళా సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో ఈడీ కార్యాలయంలోనే ప్రిజన్స్ అనేవి కూడా ఉంటాయి వీళ్ళని విచారించేందుకు. సో అక్కడ కవితను నైట్ అంతా కూడా ఉంచుతారు. రేపు వైద్య పరీక్షలు ఏంటి కూడా నిర్వహించిన తర్వాత రోజ్ అవెన్యూ కోర్టులో శనివారం నాడు రోజ్ అవెన్యూ కోర్టు అనేది కూడా ఉంటుంది. ఈ రోజ్ అవెన్యూ కోర్టు అనేది సిబిఐ అదేవిధంగా ఈడీకి సంబంధించిన కోర్టు. ఈ కోర్టులో కవితను ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి అడుగుతారు. రిమాండ్కి అడిగిన తర్వాత కవితను ఈడీ కార్యాలయానికి మళ్ళీ తిరిగి తరలించి ఈడీ కార్యాలయంలోనే విచారిస్తారు. వన్స్ ఈ రిమాండ్ అనేది కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది కూడా చూడాలి. అయితే 14 రోజులు రిమాండ్ అనేది కూడా అడగడం సర్వసాధారణం. కానీ 14 రోజులు రిమాండ్ అనేది ఇస్తారా లేకపోతే కేవలం వారం రోజుల రిమాండ్ మాత్రమే ఇస్తారనేది కూడా చూడాలి. ఒకవేళ వారం రోజుల రిమాండ్ ఉంటే మళ్ళీ తదుపరి దాన్ని పొడిగిస్తూ వెళ్తారు. వన్స్ రిమాండ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తారు. జ్యుడిషియల్ కస్టడీ అంటే అప్పుడు తిహార్ జైలుకు పంపించాల్సి ఉంటుంది. తిహార్ జైల్లోనే కవిత ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇటు ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ అరెస్ట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం తిహార్ జైల్లోనే ఉన్నారు. మొదట ఈడీ కస్టడీ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా వాళ్ళని తిహార్ జైల్లోనే ఉంచుతారు. అవసరమైనప్పుడల్లా కూడా వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కోర్టులో ఈ విచారణ సందర్భంగా వాళ్ళను రోజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొస్తుండడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా ఉన్న అభిషేక్ బోయిన్పల్లి కానీ లేకపోతే కేవలం అప్రూవర్లుగా మారిన వాళ్ళు మాత్రమే జైలు నుంచి రిలీజ్ అయ్యారు.
ఈడీ కేసు నుంచి విముక్తి పొందారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఈ కేసు నుంచి బయటకు రాలేదు. అరుణ్ రామచంద్ర పిల్లై